గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వన్ మోర్ డే వ్లాగ్. ఈరోజైతే ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. పిల్లలకైతే ఇంటర్వెల్లో తినడానికి అనేసి బ్రేక్కి పపాయ అయితే పెడుతున్నాను. ఈ మధ్యన ఎలా అవుతుందంటే ఫ్రూట్స్ ఎక్కడ చూసినా కానీ బయటకైతే రెడ్గా పండిపోయినట్టు కనిపిస్తున్నా కానీ లోన్ అయితే చాలా చప్పగా ఉంటున్నాయి. మెయిన్ అయితే పపాయ. మొన్న ఒకసారి 2 సార్లు తీసుకున్నాను కానీ అస్సలు బాగాలేదు. టేస్ట్ అయితే చాలా చప్పగా ఉంది. నేనైతే పిల్లలకి ఆధార్ బయోమెట్రిక్ చేయించడానికి అయితే తీసుకొని వెళ్ళాము. అయితే అక్కడ ఉంటే తీసుకున్నాను. ఈ పండు వచ్చేసి 50 రూపాయలు అయితే పడింది నాకు. పపాయ అయితే పిల్లలకి హెల్త్కి చాలా మంచిది ఈ చలికాలం వర్షాకాలం అయితే. ఎందుకంటే ఇప్పుడే కదా పిల్లలు అయితే త్వరగా సిక్ అయిపోతారు, వాళ్ళకి ఇమ్యూనిటీ అది తక్కువ అయ్యి. ఇవి మనకు జ్వరాలు వచ్చినా కానీ ఎవరైనా కానీ ప్లేట్లెట్స్ అవి డౌన్ అవ్వకుండా మనం ముందుగానే తింటే బాగుంటుంది. నేనైతే పిల్లలకి ఎక్కువ ఫ్రూట్స్ వచ్చేసి బనానా అలాగే పపాయ అయితే పెడతాను. మిగతావి కూడా పెడతాను కానీ ఇవైతే ఎక్కువ పెడతాను. ఇవైతే మనకు కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటాయి. బయట చలి చాలా ఎక్కువ ఉంది, మంచు కురుస్తుందా అన్నట్టుంది. ఈరోజైతే 7 అయింది కదా, ఇంకా ఇంట్లో అయితే టిఫిన్ ఏం చేయలేదు. ఇంకా ఉప్మానే కనిపిస్తుంది. ఇంకెందుకనేసి బయట నుంచి అయితే ఇడ్లీ వడ అయితే తెప్పించాను. సాంబార్ వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనేసి. ఇవో పక్కన కట్ చేస్తున్న పిల్లలకైతే స్నానానికి వేడి నీళ్ళు పెట్టేశాను. ఇదిగోండి ఇప్పుడు నేను పట్టుకున్న పింక్ కలర్ బాక్స్ అయితే మా పాప స్కూల్కి వెళ్ళిన 1 ఇయర్లోనే ఇది ప్రైజ్గా అయితే గెలుచుకుంది. అది ఇప్పుడు స్కూల్కి వెళ్ళి 2 ఇయర్స్ అవుతుంది. వచ్చిన ఈ 2 సంవత్సరాల్లోనే 2 బాక్సులు అయితే గిఫ్ట్గా తెచ్చుకుంది. కానీ బాబు అయితే ఇప్పుడు వెళ్ళి ఒక 4 ఇయర్స్ 3 ఇయర్స్ అవుతుంది కానీ ఇప్పుడు వచ్చి ఒక గిఫ్ట్ కూడా తెచ్చుకోలేదు. మా పిల్లలు అయితే ఫ్రూట్స్ అవి బాగానే తింటారు. జాంకాయలు ఇష్టమే కానీ ఈ మధ్యన జాంకాయలు కూడా బయటకు బాగుంటున్నాయి కానీ లోపల మాత్రం చాలా పురుగులు ఉంటున్నాయి. అప్పుడు పళ్ళల్లోనే పురుగులు అంటే ఇప్పుడు అలా కదా కాయల్లో కూడా పురుగులు ఉంటున్నాయి. ఇంకా స్నానానికి అయితే వేడి నీళ్ళు పెట్టేసాను కదా, ఇప్పుడైతే తాగడానికి కూడా వేడి నీళ్ళు పెట్టేసాను. బాటిల్ అయితే వేసేస్తున్నాను. ఈ బాటిల్ వచ్చేసి నేను డీమార్ట్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు ఒకటి 170 అయితే పడింది. ఇది ఒకటి వచ్చేసి 170 అయితే పడింది. పాప అయితే ఎక్కడో చూసింది వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర, అప్పటి నుంచి కొనమని పేచి పెడితే కొన్నాను. ఈరోజు వచ్చేసి శనివారం అనేసి పిల్లలకైతే సివిల్ డ్రెస్ కదా వేసాను. బాబుకైతే టిఫిన్ పెట్టేస్తున్నాను. పాపకైతే 3 పూటలు నేనే తినిపిస్తాను కానీ బాబుకి మాత్రం అలా కాదు, వాడికి ఇస్తే వాడే తినేస్తాడు. ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయారు. ఇంకా నా పనులు అయితే స్టార్ట్ అయిపోయి ఫస్ట్ అయితే ఈ పక్క దుప్పట్లు అవి మడతెట్టేసి ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటాను. ఇంకా నాకు వచ్చేసి దేవుడి దయ వల్ల మార్నింగ్ లంచ్ కట్టే పని అయితే లేదు. కానీ చాలామంది అసలు త్వరగా లేచి ఒక 4-5కి లేచి ఇంకా పిల్లలకి లంచ్ అయితే కూడా ప్యాక్ చేస్తారు. నేనైతే ఇప్పుడు కొంచెం ఒకసారి కూడా అలా లంచ్ అయితే ప్యాక్ చేయలేదు. ఓన్లీ ఎప్పుడు 12:30కి వెళ్ళి తినిపించేసి వచ్చేస్తాను. ఇంట్లో నా పనులు అయితే కొంచెం అయిపోయి, ఇది బయట టిఫిన్ కదా త్వరగా కానీ తినలేదంటే మాత్రం చట్నీలు పాడైపోతాయి అనేసి త్వరగా తినేస్తున్నాను. ఇడ్లీ వడ సాంబార్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా బాబు కూడా ఒక గారె అయితే పెట్టాను, వాడికి ఇడ్లీ గారె పెట్టాను. ఇంకా ఇంట్లో పని అది అయిపోయింది, నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఈరోజు వచ్చేసి లంచ్లోకి టమాటా పప్పు వండి పొటాటో ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఏ ఇంట్లో అయినా సరే పప్పు వండామంటే చాలు, దానికి పక్కన కాంబోకి అయితే మాత్రం పొటాటో ఫ్రై అవుతూనే ఉంటుంది. నేను పీల్ చేస్తున్న ఈ పొటాటోలు అయితే అసలు తొక్క చాలా పలచగా ఉంది. ఇది మెయిన్ అయితే ఆలూ చిప్స్కి వాడతారు ఇవి. ఇది కొంచెం స్వీట్నెస్ కూడా వస్తుంది, అలాగే వేగన కూడా త్వరగా వేగిపోద్ది. మా ఇంట్లో పప్పు అంటే నాకు మా పిల్లలకి చాలా గంధం. దాని బదులు గింజన్నం తినడానికైనా ఇష్టపడతాం కానీ పప్పు అంటే అస్సలు ఎక్కదు. మా ఆయన మాత్రం ఏమైనా కాయగూరలు లేవు అంటే పప్పు వండి అంటారు. నాకైతే అస్సలు చిరాకు వస్తుంది. తను చెప్పకముందు నేనే చెప్పేస్తాను పప్పు అయినా వండాలి అనేసి. తనకైతే అంత ముందు ఉంటుంది పప్పు అనుకుని ఉంటారు. పప్పు అయితే ఆల్రెడీ నానబెట్టేశాను. ఇందులోని ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి కొంచెంగా చింతపండు అలాగే పసుపు కారం కూడా వేస్తాను. సాల్ట్ అయితే వేయలేదు. సాల్ట్ వేస్తే ఉడకదు అంటారు, మరి ఎందుకో నాకైతే తెలియదు. ఆల్రెడీ పప్పుకి ఇక్కడ అన్నీ పోసేసి విజిల్ కూడా పెట్టేస్తున్నాను. నేను పప్పులో కూడా ఒకసారి అయితే కారం వేస్తాను, ఒకసారి అయితే వేయను. ఎందుకంటే ఓన్లీ పచ్చిమిర్చితోనే చేస్తాను. మనం ఏ వంటలైనా కానీ కారం కంటే కానీ ఎక్కువ పచ్చిమిర్చి వాడితేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దానికి. ఇక్కడైతే పప్పు కానీ రెడీ అయిపోయింది, విజిల్ కూడా పెట్టేస్తున్నాను. పప్పు అయితే వేసేస్తున్నాను. ఎక్కువ పెట్టామంటే ఒక ముద్ద అయిపోద్ది. నేనైతే పప్పు ఎప్పుడు వండినా కానీ బద్దగానే ఉడికిస్తాను, ఎక్కువ మరి ముద్దగా అయితే చేయను. ఇక్కడ ఆల్రెడీ పొటాటోస్ కూడా కట్ చేసుకుంటున్నాను. తాలింపు కూడా రెడీ అయిపోతుంది. నేను బంగాళదుంప ఫ్రై అంటే ఒక్కోసారి ఒకలా చేస్తాను, ఒకసారి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి చేస్తాను. లేదంటే సింపుల్గా ఆవాలు జీలకర్ర వేసి అందులోనే పొటాటోస్ వేసి ఉప్పు కారం పసుపు అయితే వేస్తాను. దించే ముందు అయితే మాత్రం గరం మసాలా చల్లుతాను. మూత అది పెట్టకుండా చేస్తే మాత్రం చాలా క్రంచీగా బాగుంటుంది. ఇలా అయితే మాత్రం మామూలు కర్రీ తిన్నట్టే అనిపిస్తుంది. ఓన్లీ ఇందులో ఒక టమాటా అయితే వేయమంతే. అదే వేయలోపు ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయింది. దీన్ని అయితే ఒక 5 నిమిషాలు మెదిపేసి 10 నిమిషాలు ఉడకబెడితే కొంచెం అయితే దగ్గర పడిపోద్ది.
అసలు చిన్నప్పుడు మా అమ్మ చేసేది బొగ్గుల పొయ్యి మీద లేదంటే ఇలాగా కర్రల పొయ్యి మీద పప్పు వండితే అంత టేస్ట్గా ఉండేది తెలియదు అసలు. పప్పు అంటే పప్పు కూడా కాదు, పప్పుచారు. పప్పుచారులో ఏమీ ఉండేవి కాదు, ఒక్క ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా పోపుల్లో కూడా ఆవాలు, జీలకర్ర అంతే. ఇంక ఇవేం ఉండేవి కాదు, ఇంగువ ఇవన్నీను. కానీ ఇప్పుడు అలా కాదులేండి. ఇప్పుడైతే అలా కాదు, మనకంటే ముందు టైమే పరుగులు తీస్తుంది. ఇలాంటివన్నీ మనకి కుక్కర్లు లేకపోతే రైస్ కుక్కర్లు ఇవన్నీ ఇలాంటి బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవాలి. మెయిన్ అయితే పిల్లలు ఉన్న తల్లులకి, ఎందుకంటే స్కూల్స్కి క్యారేజ్లు అవి ఫాస్ట్గా కట్టాలి కదా. ఈ తడక ప్యాన్ అయితే అసలు స్టవ్ మీద పెడితే అస్సలు నించోదు, అలా జాడుతూనే ఉంటుంది. పెద్ద స్టవ్ మీద పెట్టినా అలానే ఉంటుంది, లేదంటే చిన్న బర్నర్ మీద పెట్టినా కూడా అలానే అవుతుంది. ఇంకా దీన్ని అలా తిప్పుతూనే ఉండాలి. నేనైతే ఇంగు ఉన్నప్పుడు అల్లాను వేయను, వాడను. ఉన్నా కూడా వాడను, బద్ధకం ఎక్కువ. లేనప్పుడు మాత్రం ఉంటే బాగుండు. పప్పులో వేస్తే ఎంత టేస్ట్గా ఉంటుందో, లేదంటే పులిహోరలో వేస్తే ఎంత టేస్ట్గా ఉంటుందో అనేసి అనిపిస్తుంది. మొన్న కొన్నాను కానీ చాలా రోజులు అది వండడం వల్ల గల బూజది పట్టేసింది. ఇంకైతే పడేసాను. పప్పు టమాటా అయితే అయిపోయింది. ఇది ఆల్రెడీ కొంచెం చింతపండు రసం కూడా వేసి ఒక 5 నిమిషాలు అయితే పెట్టేశాను నేను. ఇదైతే అయిపోయింది కాబట్టి ఇది పక్కన పెట్టేసి ఇంకా ఒకసారి పొటాటో ఫ్రై అయితే చూశాను. ఫ్రై కూడా దగ్గర పడిపోయింది. ఫ్రై అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంక ఈ పప్పు కూడా దించేసి పక్కనే రైస్ కూడా పెట్టేశాను. రైస్ అయితే తక్కువలోనే పెట్టాను, ఎందుకంటే మార్నింగ్ కొంచెం గింజన్నం కూడా వండిన, అదే కొంచెం రైస్ ఉందనేసి. పొటాటో ఫ్రై అయితే ఆల్రెడీ రెడీ అయిపోతుంది. ఇంకా కొంచెం అంత సాల్ట్, కారం వేసేసి పసుపు కూడా వేసాను. ఇదిగోండి, వేసిన 5 నిమిషాలకి ఇదైతే బాగా మగ్గిపోయింది. ఒక 10 నిమిషాలు ఉంచితే మాత్రం పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోద్ది. చాలామందికి అసలు పొటాటో ఫ్రై అంటే చాలా ఇష్టం, పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ. దీంతో ఏం చేసినా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ రైస్ కూడా బాయిల్ అయిపోతుంది, ఆల్రెడీ అయితే దగ్గరికి వస్తుంది. నేను ఒక్కసారి గింజన్నం వండుతాను, లేదంటే వాల్చిన అన్నం అది పెడతాను. పిల్లలకైతే ఆల్రెడీ టైం అయింది అనేసి క్యారేజ్ అయితే కట్టేసానండి. పొటాటో ఫ్రై అలాగే పప్పు అన్నం అయితే కొంచెం కొంచెం పెట్టాను. నేను ఎప్పుడైనా పప్పు అది వండినా కానీ పప్పు ఎక్కువ రైస్ తక్కువ ఉండేలా చూసుకుంటాను. వాళ్ళు తింటారనేసి ఎక్కువ వేసినా కానీ వాళ్ళైతే తినరు, బాక్సుల్లోనే వదిలేస్తారు. వాళ్ళు తిన్నంతలో పెట్టేసి కొంచెం కర్రీస్ ఎక్కువ పెడితే బాగుంటుంది. అంటే రైస్ తక్కువ తిని కర్రీ పిల్లలకి ఎక్కువ పెడితే బాగుంటుంది అనేసి నా ఫీలింగ్. ఇదిగోండి, ఈరోజు లంచ్లోకి అయితే పొటాటో ఫ్రై, టమాటా పప్పు, వైట్ రైస్ అయితే చేశాను. ఇంకా భోజనాలు అయిపోయి మన పని ఏంటి, గిన్నెలు తోమడం. తోమేసాను. ఆల్రెడీ మార్నింగ్ వాష్ చేసిన బట్టలు ఉంటే ఆరబెట్టేశాను. ఇప్పుడు ఈవినింగ్ టైం వచ్చేసి 5 అవుతుంది. పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారు, ట్యూషన్కి అయితే రెడీ అయిపోయారు. ఇంకా వెళ్ళే ముందు అయితే కొంచెంగా స్నాక్స్ అయితే పెట్టేశాను. పపాయ ఉంటే మళ్ళీ అదే ఇస్తాను, ఫ్రూట్ కదా మళ్ళీ ఎందుకు ఎక్కువ ఉంచడం, నిల్వ ఉంచడం అనేసి. ఇప్పుడు అన్ని మధ్యాహ్నమే కొంచెం కొంచెం ఉంటే, నైట్ అయితే మా బాబు అన్నాడు చపాతీ చేయమ్మా అన్నాడు నిన్న, అందుకని వాడి కోసం చపాతీ అయితే చేస్తున్నాను. పిల్లలు రాకమునిపై చేసేయాలి, లేదంటే వాళ్ళు వచ్చారంటే మాత్రం ఒక చిన్న మొద్దు అనేసి ఇంకా దాంతో లేనప్పుడు ప్రయోగాలన్నీ చేస్తారు. ఏంటంటే ఏలియన్స్, డ్రాగన్స్ ఇవి అవి అనేసి. వాళ్ళు రాకమునిపై అయితే చపాతీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. పిల్లలైతే వస్తారు, కాళ్ళు చేతులు మొహం కడిగేసి పాపకైతే తినిపిస్తున్నాను. మా పాప ఇప్పటికే కూడా చిన్నపిల్లలాగే బిహేవ్ చేస్తుంది తినడానికి గట్రాను. నేనైతే ఎప్పుడు పిల్లలకు చపాతీ పెట్టినా కానీ తర్వాత అయితే అన్నం పెట్టను, ఎందుకంటే డైజెషన్ అవ్వదనేసి. ఇంకా మా ఇంట్లోని వంట పని అంతా అయిపోయింది, వంటగదిలో పని కూడా అయిపోయింది. ఇంకా పిల్లలు అయితే పడుకునే టైం అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బై, గుడ్ నైట్.